హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రీ మ్యాట్రిక్స్. ఈరోజు మనం వీడియోలో ఎక్సెల్లో పర్టిక్యులర్ కాలం ఏదైతే ఉందో ఆ కాలంలో ఉన్న డేటా విత్ నేమ్స్ అండ్ నెంబర్స్తో ఉన్నప్పుడు సో నేమ్స్ను ఒకసారి కాపీ చేయడం, నెంబర్స్ను ఒకసారి కాపీ చేయడం ఏదైతే ఉందో సో దాన్ని డిఫరెంట్ ఫార్మాట్ వేరియేషన్ చేయాలనుకున్నప్పుడు అంటే డిఫరెంట్ కాలంలో నేమ్ కాలంలో నేమ్స్ను, నెంబర్ కాలంలో నెంబర్స్ను కాపీ పేస్ట్ చేయడం అనేది సింపుల్ ట్రిక్. సో ఇప్పుడు ఎలా అనేది చూద్దాం. సో ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కనుక మీరు మొదటిసారిగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం చేస్తున్న వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో రావాలంటే కింద ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ముందుగా నేను ఎక్సెల్ ఓపెన్ చేస్తున్నాను. సో స్టార్ట్ బటన్ ప్రెస్ చేసి ఎక్సెల్ టైప్ చేసి ఓకే చేశాను. సో ఎక్సెల్ విండో ఓపెన్ అయింది. సో ఇప్పుడు నేను జూమ్ చేస్తున్నాను. కంట్రోల్ పట్టుకొని మౌస్ స్క్రోల్ చేసి జూమ్ చేస్తున్నాను చూడండి. సో జూమ్ చేశాను. సో ఇలా జూమ్ చేసుకుని ఇక్కడ నేను సో ఏదైతే ఇప్పుడు డేటా ఉందో ఆ డేటా కోసం ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను. సో సెలెక్ట్ చేసి మెర్జ్ అంటున్నాను. సో ఇప్పుడు మనం ఏంటిది సో నేమ్ చేయండి. ఓకే, నేమ్ అండ్ నెంబర్ డివైడెడ్ one cell to different cells. One cell to different cells. Okay, divided one cell to different cells in Excel లో ఒక సెల్లో ఉన్న డేటాను ఉన్న ఒక కాలంలో ఉన్న నేము అండ్ అదే కాలంలో నెంబర్ను ఏ విధంగా ఒక కాలంలో నుంచి ఇంకో కాలంలోకి కాపీ పేస్ట్ చేయాలని చూడబోతున్నాం. ఓకే, సో ఇప్పుడు ఇది చూపిస్తాను చూడండి. నేను ఇక్కడ సమ్ డేటాను ఎంటర్ చేస్తాను. సో ఇక్కడ పర్టిక్యులర్ డేటాను మెన్షన్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు నాకు ఇక్కడ పైనకి వెళ్ళి డబల్ క్లిక్ చేశాను. సో ఇది విడ్త్ అనేది ఆటోమేటిక్గా పెరిగింది. సో ఇప్పుడు నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను ఈ కాలంలో నేమ్ రావాలి, ఈ కాలంలో నెంబర్ అనేది రావాలి. ఓకే రైట్. సో ఇప్పుడు నేను ఇక్కడ కూడా లెంత్ అనేది కొంచెం పెంచుతున్నాను చూడండి. లెంత్ పెంచుతున్నాను. సో నెంబర్ కూడా లెంత్ పెంచాను. అయితే ఇప్పుడు నేను ఇక్కడ సో ఈ హెడింగ్స్ ఏవైతే ఉన్నాయో హెడింగ్స్ కలర్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో కలర్ ప్రొవైడ్ చేసి ఇప్పుడు నేను ఇక్కడ నేమ్స్ టైప్ చేస్తున్నాను. ఓకే, రాహుల్ సాన్వి రైట్. సో కింద ఇక్కడ ఫోన్ నెంబర్ టైప్ చేస్తున్నాను. సో 9458565745 సో రాహుల్ సాన్వి రైట్. అలాగే ఇక్కడ అజయ్ కుమార్ సో రైట్. సో ఎంటర్ కొట్టి ఇక్కడ 8579468596. ఓకే, దెన్ ఇక్కడ రాకేష్ రోషన్. ఓకే, సో ఇక్కడ నెంబర్ టైప్ చేసి 7589657456 రైట్. ఇప్పుడు ఇక్కడ రాజేష్ 8457596548 రైట్. సో అలాగే ఇక్కడ మహేష్ రైట్. ఇక్కడ నేను ఎంటర్ చేస్తాను 9548567549. సో ఇలా నెంబర్ ఇక్కడ ప్రొవైడ్ చేసినగా ఇప్పుడు ఈ కాలంలో ఉన్న నెంబర్స్ అనేటివి సో నేను కాపీ చేయాలంటే ఎలా సో రాహుల్ కంట్రోల్ పట్టుకొని అజయ్, రాకేష్, రాజేష్, మహేష్ ఇలా సెలెక్ట్ చేసి కాపీ చేసి ఇక్కడికి వచ్చి పేస్ట్ చేసుకోవాలి రైట్. సో ఇలా ప్రాసెస్ చేసుకోవచ్చు. సో ఇలా కాకుండా రైట్ సో డైరెక్ట్గా ప్రాసెస్ ఎలా చేసుకోవాలి సింపుల్ ట్రిక్ అనుకో. ఇప్పుడు ఏదైతే మనకి కాలం ఉంది కదా సో ఈ కాలంలో డేటా ఉంది, డేటాను మాత్రమే మీరు సెలెక్ట్ చేయండి. సో డేటాను మాత్రమే సెలెక్ట్ చేసి సో Ctrl+G ప్రెస్ చేయండి. Ctrl+G ప్రెస్ చేసినప్పుడు మనకు విండో ఓపెన్ అవుతుంది. ఇందులో స్పెషల్ ఆప్షన్ ఉంది కదా, స్పెషల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ కాన్స్టాంట్స్ అని ఉంటుంది, కాన్స్టాంట్లోకి వెళ్ళండి. ఇక మనకు ఫస్ట్ నేమ్స్ కావాలి కాబట్టి సో నెంబరు, లాజిక్స్, ఎర్రర్స్ ఇవి అన్టిక్ చేసేసి ఓన్లీ టెక్స్ట్ ఒకటి ఉంచేసి ఓకే అనండి. ఇప్పుడు మనకు Ctrl+C ప్రెస్ చేసినప్పుడు ఓన్లీ నేమ్స్ మాత్రమే కాపీ కావడం జరుగుతుంది చూడండి. కానీ మనకి ఇక్కడ నేమ్స్ సెలెక్ట్ కావడం జరిగింది చూసారు కదా. సో ఇప్పుడు Ctrl+C ప్రెస్ చేస్తాం చూడండి. Ctrl+C ప్రెస్ చేయగానే మనకు నేమ్సే కాపీ అయ్యాయి. సో ఏదైతే నేమ్ కావాలో అక్కడ డైరెక్ట్గా Ctrl+V ప్రెస్ చేయండి. ఓకే, ఆటోమేటిక్గా మనకు నేమ్స్ అనేవి రావడం గమనించవచ్చు రైట్. సో అలాగే మళ్ళీ సేమ్ డేటాను సెలెక్ట్ చేయండి. సో అలాగే సో సేమ్ డేటాను సెలెక్ట్ చేసి సో మళ్ళీ Ctrl+G ప్రెస్ చేయండి. Ctrl+G ప్రెస్ చేసాక మళ్ళీ సేమ్ ఆప్షన్ వస్తుంది. గో టు స్పెషల్కి వెళ్ళండి. స్పెషల్స్కి వెళ్ళాక అక్కడ కాన్స్టాంట్ మళ్ళీ వెళ్ళండి. సో టెక్స్ట్
లాజిక్స్ ఎర్రర్స్. సో అన్టిక్ చేసేసి ఓన్లీ నెంబర్ కావాలి కాబట్టి ఇప్పుడు నెంబర్స్ మీద టిక్ పెట్టి ఓకే అనండి. ఇప్పుడు మనకు నెంబర్ సెలెక్ట్ కావడం గమనించవచ్చు. ఇప్పుడు కాపీ చేస్తే మనకు ఓన్లీ నెంబర్సే కాపీ అవ్వడం చూడొచ్చు. ఇక్కడ చూడండి. సో మళ్ళీ నెంబర్ అయితే ఎక్కడ కావాలో అక్కడ పేస్ట్ అవ్వడం వల్ల నాకు నెంబర్స్ అనేవి ఆటోమేటిక్గా కాపీ కావడం జరుగుతుంది. తర్వాత ఎస్కేప్ కొడితే సెట్ అయిపోతుంది. సో ఈ విధంగా ఒక కాలంలో నెంబర్ విత్ నేమ్స్ అనేవి యాడింగ్తో ఉన్నప్పుడు వాటిని ఎలా సో డివైడ్ చేయాలి డిఫరెంట్ కాలమ్స్లో అనేది ఈ సింపుల్ ట్రిక్ ద్వారా మనం డిఫరెన్షియేషన్ చేయొచ్చు.